పెద్దపల్లి నియోజకవర్గంలో రాత్రి ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసి ముద్దైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో హమాలీలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మొక్కజొన్న, వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్లో పోయడం జరిగింది. ఇప్పటి వరకు కొనుగోలు జరగలేదు. ఇన్ని రోజులు రాక ట్రాక్టర్లు పెట్టి ట్రాన్స్పోర్టింగ్ చేయడం జరిగింది. లారీలు పెట్టలేదు. పోవాలనుకున్నంత స్థాయిలో మక్కలు మార్కెట్ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళిపోలేదు. అనుకోకుండా రాత్రి వర్షం కొట్టడం వల్ల ఉన్న మక్కలు తడిసినాయి. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి లారీలు పెట్టి చిన్న పెద్ద అందరు రైతులు ఉన్నారు, అందరి మార్కెట్ నుంచి వెళ్ళిపోయే విధంగా గవర్నమెంట్ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎకరానికి 20 క్వింటాల మందమే కొంటా అంటారు. మిగతా మక్కలు మళ్ళీ బయట అమ్ముకోవడం ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఆన్లైన్లో తంబు పెట్టాలి. తంబు రాకపోతే మార్కెట్లో మక్కలు కొనడం లేదు. అది ఓటీపీ లేదు, కనీసం ఐ స్కాన్ చేసే మిషన్ లేదు. ఓన్లీ తంబు వస్తేనే పోతే లేకపోతే లేదు. 6 నెలలు కష్టపడి పండించిన పంట మార్కెట్లో పోయడం వరకు ఒక ఎత్తు అవుతుంది. మార్కెట్లో ఉన్న మక్కలు అమ్ముకొని ఇంటికి పోవడానికి ఒక ఎత్తు అవుతుంది. ఆ పరిస్థితులు ఇది. ఖచ్చితంగా మమ్మల్ని రైతులను ఆదుకోవాలి ప్రభుత్వం. రైతే రాజు అంటారు, కానీ ఈ రోజులల్లా రైతు రాజు కాదు, రైతు బిచ్చాధికారి. మక్కలు పోసి నెల మీద 10 రోజులు అవుతుంది. వాళ్ళు అమలు రాకపోతే మమ్మల్ని ఎత్తుకోమన్నారు. గూనె సంచులు మేమే తెచ్చుకుందాం మా ఖర్చుతోటే. 5 రోజులు అవుతుంది మక్కలు ఎత్తుకొని మా కైకిల్లో పెట్టుకొని వారు కాంట పెడతలేదు. మార్కెట్ అంటే గిట్లున్నది. 4-5 బస్తాలు తీసుకపోయి రోడ్డు చేస్తాం. రోడ్డు చేసి ధర్నా అంటే మాత్రం మొత్తం ప్రభుత్వం గట్లున్నది. ఇక ప్రభుత్వం అంటే గిట్లున్నది ప్రభుత్వం. మొత్తం రైతుకు మొత్తం మొలకలచ్చిన కొందామని మా ఎమ్మెల్యే అంటాడు. మరి ఇప్పుడు చూస్తే దృష్టికి తీసుకపోతే తెలుస్తుంది దీని సంగతి. ఇక మేము 40 రోజులు అవుతుంది మక్కలు. నిన్నగాక మొన్న కొట్టిన కూడా వేనాయి. ఏమంటే ఇక తెచ్చిన మళ్ళీ తడిచినాయి. ఇప్పుడు మళ్ళీ కూలగొట్టాలి. ఇక మేము పోసినాక ఇయ్యాల పెడతాం రేపు పెడతాం అనుకుంటా సీరియల్ అని ముందుగా ఆపుకుంటా వచ్చేది. సీరియల్ అయిపోయినాక మళ్ళీ మాకు చెప్పలేదు, ఏం లేదు. మొత్తం మీరే బారదాన్ని తెచ్చుకోరు అన్నాక బారదాన్ని తెచ్చుకున్నాం. బారదాన్ని తెచ్చినాక 10 రోజులకు మక్కలు రింపీరు బత్తాలల్లో. ఇప్పటికి కూడా కాంట పెట్టలేనా. ఇప్పుడు వర్షం వచ్చింది, తడతానే. ఇప్పుడు ఎవరు బాధ్యత? ఎవరు ఏం చేయమంటారు? ముందుగా సీరియల్ అనకపోతే ముందుగానే మాకు కాంట అయిపో 2-3 రోజులకే కాంట అయిపో. ఇప్పుడు నెల మీద 18 రోజులు అవుతుంది కరెక్ట్గా. ఎమ్మెల్యే సాబ్ అన్నాడు మొత్తం పెట్టాలి, వర్షాలు వస్తాయి, పెట్టురు అంటే వాళ్ళు ముందుగా వచ్చిన వాళ్ళు పెడతారు. వెనక రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ మనకి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి. ఇక పెద్దపల్లి నియోజకవర్గంలో రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అయితే తడిసిన రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిన్న పెద్దపల్లి జిల్లాలో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో భారీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి అకాల వర్షం కురవడం జరిగింది. ఈ యొక్క అకాల వర్షానికి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్దపల్లి, మంతని, రామగుండం 3 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా చాలా చోట్ల కూడా ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైంది. మరొక పక్క వ్యవసాయ మార్కెట్లలో ఉన్నటువంటి మక్కలు కూడా తడిసి ముద్దవడం జరిగింది. దీంతో తడిసినటువంటి మక్కలు ధాన్యం చూసి రైతులంతా కూడా కన్నీటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా రాత్రి 2 గంటల ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి అకాల వర్షం కురవడంతో రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే 30 రోజుల క్రితమే అటు ధాన్యం కావచ్చు, ఇటు మక్కలు కావచ్చు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ సర్కారు యొక్క వైఫల్యం, అటు ప్రజాప్రతినిధులు ఇటు అధికారులకు సమన్వయ లోపం కారణంగానే 30 రోజులైనా కూడా ధాన్యమైనా మక్కలైనా కూడా కొనుగోలు చేయకపోవడానికి కారణంగానే ఈ యొక్క రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి అయితే కూడా అంత తడిసి కూడా ముద్దైందంటూ కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. తడిసిన ధాన్యాన్ని రంగు మారినటువంటి వడ్లను కూడా ప్రభుత్వమే కొనాలంటూ కూడా స్పష్టంగా కూడా రైతులు అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. అటు మక్కలు కూడా గత 10 రోజుల క్రితం నుండి కూడా పెద్దపల్లిలో పెద్ద ఎత్తున కూడా ప్రతిరోజు కూడా రాస్తా రోకోలు, రాజీవ్ రహదారి పైన బైఠాయించడం,
వర్షం పడితే కనుక మొక్కలన్నీ కూడా బూజు పట్టిపోతాయంటూ కూడా పలుమార్లు కూడా హెచ్చరించినప్పటికీ, అలాగే జిల్లా కలెక్టర్ అలాగే మార్కెటింగ్ అధికారులను కూడా నిలదీసినప్పటికీ కూడా కొనకపోవడం కారణంగానే తడిసి ముద్దైందంటూ కూడా రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. తడిచినటువంటి ధాన్యాన్ని మొక్కలను ప్రభుత్వమే స్పష్టంగా కొనాలి, కొంటామంటూ కూడా స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ కూడా రైతులైతే డిమాండ్ చేయడం జరుగుతుంది. 6 కాలం శ్రమించి పండించినటువంటి పంట కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే తడిసి ముద్దైందంటూ కూడా వారు స్పష్టంగా కాంగ్రెస్ సర్కార్ని అయితే దుమ్మెత్తిపోయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున కూడా అటు గండి బ్యాగుల కొరత, హమాలీల కొరత, కనీసం హమాలీలు లేకపోయినా లారీ ట్రాన్స్పోర్ట్ అన్ని కూడా ప్రతి ఒక్క సమస్య కూడా ఉన్న కారణంగానే ధాన్యం కొనుగోలంతా కూడా ఆలస్యమైంది. 30 రోజులైనా కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు కాకపోవడం కారణంగా మా ధాన్యం అంతా మొక్కలంతా కూడా తడిసిపోయినట్టు కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. తడిసినటువంటి ధాన్యాన్ని మొక్కలను ఖచ్చితంగా ప్రభుత్వం కొనాలంటూ కూడా వారు డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి చోట ఎక్కడో చోట కూడా ప్రతిరోజు కూడా రైతులు ధర్నాలు ఆందోళన చేస్తున్నప్పుడు కూడా ఈ యొక్క ప్రభుత్వం అయితే పట్టించుకోలేదంటూ కూడా రైతులైతే ఆరోపించడం జరుగుతుంది. అధికారులను నిలదీసినప్పటికీ, ప్రజాప్రతినిధులను నిలదీసినప్పటికీ కూడా పట్టించుకోలేదు. అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా కూడా అధికారంలో కూడా అధికారులు ఎలాంటి స్పందన లేకపోవడం కారణంగా రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి అయితే అంతా కూడా తడిసిపోయినట్టు కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం జరుగుతుంది. నీళ్లు లేక, ఎరువులు లేక, కరెంటు లేక నానా ఇబ్బందులు పడి పండించినటువంటి పంట అమ్ముకునే సమయంలో ఇలా కొనుగోలు సక్రమంగా చేయకపోవడం కారణంగానే ఇలా నష్టపోయామంటూ కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 రోజుల నుండి కూడా ప్రతి కొనుగోలు కేంద్రాల వద్ద, వ్యవసాయ మార్కెట్ల వద్ద పడిగాపులు కాస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, అధికారులకు ప్రజాప్రతినిధులకు సమన్వయ లోపం కారణంగానే ఎక్కడికక్కడ కూడా అంత అస్తవ్యస్తంగా తయారైంది. ధాన్యం కొనుగోలు, మొక్క కొనుగోలులో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందంటూ కూడా రైతులైతే కూడా ఆరోపిస్తున్నారు. కలిసినటువంటి ధాన్యాన్ని, మొక్కను బేషరతుగా ఖచ్చితంగా రాష్ట్ర సర్కార్ కొనుగోలు చేయాలి. ఎలాంటి గిట్టుబాటు ధర ఏదైతే ప్రకటించారో అదే గిట్టుబాటు ధర కొనాలని కూడా కాంగ్రెస్ సర్కార్ అయితే రైతులైతే డిమాండ్ చేస్తున్నారు.